నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాం. రైట్ సార్. సో రామచంద్రమూర్తి గారు, ఏంటి నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ వీక్ అయితే ఈ లాస్ట్ వీక్ అంతా కూడా బాగా డౌన్ఫాల్ అయింది సార్ మార్కెట్స్. 26,200 నుంచి నిఫ్టీ ఫాల్ అయ్యి ఇప్పుడు 25,500 ఆ రేంజ్ దాకా వచ్చింది, బాగా డౌన్ఫాల్ అయింది. సో అయితే ఏంటంటే నెక్స్ట్ వీక్ వచ్చే చూసుకుంటే మండే ట్యూస్డేలో కొంత సపోర్ట్ అయితే కనపడుతుంది. సో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో అక్కడ నుంచి మనకి మ్యాక్సిమం ఇక సపోర్ట్ లెవెల్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా మళ్ళీ 26,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ అంతా ఈ యుద్ధాలు వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంది మార్కెట్లో. బట్ ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం డౌన్ అవ్వాల్సినంత అయిపోయింది. అలాగే ఈ మెయిన్ ఈ ఎర్నింగ్స్ అంతా కూడా అయిపోతాయి కాబట్టి మళ్ళీ మార్కెట్స్ న్యూ దీనికి వచ్చేస్తుంది. సో కాబట్టి పాజిటివ్గానే ఉండొచ్చు. రైట్. సో రామచంద్రమూర్తి గారు, మరి ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని ఒక 6 months to 1 yearకి మనం ఏదన్నా కొన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికంటే సెక్టోరియల్గా లేదా స్టాక్స్ పరంగా ఏవి ఫేవర్గా ఉన్నాయంటారు? మీరు అన్నట్టు సార్, మేము టెక్నికల్గా మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసాం. అయితే సెబీ రూల్స్ ప్రకారం ఇది కేవలం మా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మేము ఎక్కడ కొనమని అడ్వైజ్ చేయట్లేదు, జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఇస్తున్నాం. ఫస్ట్ది ఏంటంటే ఎస్బీఐ ప్రజెంట్ 960 అలా ఉందండి. అది నాన్ స్టాప్ ర్యాలీ ఉంది. సో అది 1050 ఆ రేంజ్ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో బై అండ్ డిక్లైన్స్ లాగా మళ్ళీ 950, 900 అలా వచ్చినా బై చేసుకోవచ్చు. ఎస్బీఐ అయితే బాగా మంచి ట్రెండ్లో ఉంది. తర్వాత ఏంటంటే సోలార్ ఇండస్ట్రీలో విక్రమ్ సోలార్ అని ఉంది. సో అదొక మిడ్ క్యాప్, ప్రజెంట్ 350, 315 అలా ఉంది. అదేంటంటే సోలార్ ఇండస్ట్రీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్టు 3 months 6 months అలా హోల్డ్ చేసుకుంటే ఒక 400, 450 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఐటీ కంపెనీలో టీసీఎస్ అనేది రీస్ట్రక్చరింగ్లో ఉంది. సో అది అంతకుముందు 4,400 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 3,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది, అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే అరబిందో ఫార్మా సెక్టర్లో బాగానే ఉంది. అది 1150 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. సో అది ఒక 1250, 1300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అయితే అన్ని సెక్టర్స్లో మీకు ఇండికేషన్ ఇచ్చాను. రైట్. కమింగ్ టు ఒకసారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ దగ్గరకు వచ్చేద్దాం. ఆల్మోస్ట్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతోంది. అవునండి. 5 years బ్యాక్ ఇదే నవంబర్, ఇదే డిసెంబర్లో స్టార్ట్ చేశారు. సో ఏంటి అసలు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీతో లాస్ట్ 5 years నుంచి మీ జర్నీ ఎలా కొనసాగుతుంది? బాగుందండి, వండర్ఫుల్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. సో అందరికీ కూడా, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ చాలా లాసెస్ వస్తాయి. సో వాటిని మనం అర్థం చేసుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ కింద ఇది తీసుకొద్దామని మా ప్రయత్నాన్ని అందరూ కూడా మీరు సపోర్ట్ చేశారు. అలాగే మన స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా నేర్చుకొని కొంత బెటర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంది. మిస్టేక్స్ మినిమం చేసుకొని ప్రాఫిట్స్ మ్యాక్సిమం ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన ఇవ్వటం అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. సో అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అని, ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి నేర్చుకొని బయటకు వెళ్ళి ఉంటారు? దాదాపు ఒక 500 members చెప్పామండి. సో అంటే స్లో అండ్ స్టడీ బెటర్. ఒక బ్యాచ్లో నేను 15 members అలా ఉంటారు. సో ఎందుకంటే క్వాలిటీ కన్నా మనకి క్వాంటిటీ కన్నా క్వాలిటీ బెటర్. సో వాళ్ళకి ఏంటంటే తరువుగా వచ్చేంత వరకు 1-2 సార్లు చెప్పటం. సో అందుకని ఏంటంటే మేము ఇప్పటికి 500 members దాకా చెప్పాము. ఈ ఫస్ట్ క్లయింట్ నుంచి, ఫస్ట్ స్టూడెంట్ నుంచి ఇప్పటివరకు అందరూ టచ్లోనే ఉంటారు మాకు. సో వాళ్ళు ఏంటంటే ఎనీ టైము మాకు డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి గ్రో అవుతుంటాం. సో అందరూ గోయింగ్ గుడ్. ఎందుకంటే మార్కెట్స్లో మేము చెప్పేది ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది ఇన్వెస్ట్మెంట్స్ మీద. ట్రేడింగ్ చేసే పద్ధతి ఒకటి ఉంది, అలాగే లాంగ్ టర్మ్ సెలెక్టివ్గా మంచి స్టాక్స్ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం చెప్తున్నాం అందరికీ. సో మరి ఎట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ నవంబర్కి లేదంటే డిసెంబర్కి ఇంకా కొత్త ఎటువంటి కాన్సెప్ట్స్తో మీరు రాబోతున్నారు? ప్రజెంట్ ఏ క్లాసెస్ నడుస్తున్నాయి? ఈ నవంబర్ రేపు 10th కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఏంటంటే దీనిలో
ఇప్పుడు ఈ మార్కెట్లో ఒకటేనండి ఏంటంటే ఈ 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ప్రొఫెషనల్స్, ఇంకోళ్ళు అన్‌ప్రొఫెషనల్. ఈ అన్‌ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్‌కి ఆపోజిట్‌లో ఉంటారు. సో, దానివల్ల ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం. సో, ఎప్పుడు చూసినా మార్కెట్‌కి అగెనిస్ట్ ఉంటాం. సో, మనం ఏంటంటే ట్రైన్డ్ బ్రెయిన్ కాకపోవటం వల్ల మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసి అన్ని మనం తీసుకోవటం వల్ల మనం లాస్ అవుతున్నాం దీనిలో. సో, మనం ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం కాబట్టి ఇందులో కూడా నేర్చుకోవాల్సింది ఉంది. అండ్ ఎన్ఎస్సిఏ ఒక మెటీరియల్ ఇచ్చింది, ఒక పద్ధతి ఉంది, టెక్నికల్ అనాలిసిస్ అని, ఫండమెంటల్ అనాలిసిస్. కాబట్టి అవి నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు అసలు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ అనేది క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనకి ప్రాసెస్ అర్థమవుతుందో అప్పుడు నాలెడ్జ్ వల్ల ఆ ప్రాసెస్తో వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. సో, ఆ పద్ధతి చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాం. దానిలో ఏంటంటే మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్తాం. ఈక్విటీ, ఫీచర్స్, ఆప్షన్స్, ఆ తర్వాత ఇంట్రాడే ఎలా చేయాలి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, సో అలాగే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఏంటంటే అవన్నీ వస్తాయి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్, కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ కూడా బాగా వెళ్తున్నాయి, అవి ఎలా చేసుకోవాలి. అలా వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఇక మా దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ చెప్తాం. అలాగే మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాం. సో, ఇవన్నీ ఇస్తాం కాబట్టి 2 months కోర్స్ అనమాట. సో, ఒక 2 months అసలు ఎవరు చెప్పరు, 2 months చెప్తున్నాం మేము. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇక స్టూడెంట్ పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. సో, అలా చేస్తాం. రైట్. సో, మరి ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఎలా డిజైన్ చేశారు అసలు? ఎందుకంటే అందరూ ఆఫ్లైన్లోకి రాలేరు, అందరూ ఆన్లైన్లోకి రాలేరు కాబట్టి మరి ఎవరి కంఫర్ట్ ప్రకారం ఏ విధంగా డిజైన్ చేశారు క్లాసెస్? ఆఫ్లైన్, ఆన్లైన్ ఎలా చేసామంటే సార్, ఇప్పుడు మీకు ఈవినింగ్ 8 o'clockకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈవినింగ్ 8 to 9, 9:30 దాకా ఉంటుంది. సో, ఒకరోజు ఏమో థియరీ చెప్తున్నాం, ఒకరోజు ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ప్రాక్టీస్కి వేరే టైం ఉండదు కాబట్టి థియరీ ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే సాటర్డే, సండే కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఫారెన్స్ ఈ ఆన్లైన్లో వినేవాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే సాటర్డే, సండే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో, యూఎస్ అదే అదర్ కంట్రీ క్లయింట్స్ కూడా వాళ్ళకు కూడా స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవ్వడానికి ఈవినింగ్ సాటర్డే, సండే కూడా క్లాసెస్ తీసుకుంటున్నాం. సో, 1 day థియరీ, ఈ 4 days 5 days ఏంటంటే థియరీ ప్రాక్టీస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఇంకా ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇందులోనే మీకు ఒక 1.5 hour క్లాసెస్ చెప్తాం, మళ్ళీ ఒక 1.5 hour ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు ఇంకా మళ్ళీ వేరే టైం ఇంకా దీనికి స్పెండ్ చేయకుండా ఈ టైంలోనే చేయొచ్చు. తర్వాత ఏంటంటే డైలీ మేము అడ్వైజరీ ఇస్తుంటాం, మేము చేసే ట్రేడ్స్ ఇస్తుంటాం కాబట్టి టెక్నికల్గా మీరు దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. ఎలా ఉంది, ఎక్కడ ఇస్తున్నాను అది డిస్కస్ చేస్తుంటాం అనమాట. ఈ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను, సో ఇది ఎందుకు జరిగింది, ఏంటి అని. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. సో, థియరీ అందరం చెప్తాము, ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్. సో, ప్రాక్టికల్గా కూడా మనం దాన్ని ఆ థియరీని బ్యాక్ చేయగలిగితే మనం అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్ డెవలప్ అవుతారు అనమాట. తర్వాత మీకు లైవ్ మార్కెట్లో వన్స్ ఈ టెక్నికల్ అనాలిసిస్ అయిపోతే లైవ్ మార్కెట్ టైమింగ్లో లైవ్లో మీకు మేము ట్రేడ్ చూపిస్తాం. అప్పుడు మీరు ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. అసలు ఇంట్రాడే ఎలా చేసుకోవాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్లో ఈపీఎస్, రేషియోస్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని అర్థం చేసుకొని ఒక కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఎలా అనలైజ్ చేయాలి, అలాగే ఎవ్రీ క్వార్టర్లీ రిపోర్ట్స్ ఎలా చూడాలి, వాటిలో ఇన్నర్ మీనింగ్స్ ఎలా చదువుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా ఒక లాంగ్ టర్మ్ అటు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తానన్నా డబ్బులు రావట్లా, ఓన్లీ ట్రేడ్ చేస్తానా మనీ రావట్లా, అలాగే ఓన్లీ ఆప్షన్స్ చేస్తాను అన్న వాళ్ళకి కూడా రాదు. ఈ కాంబినేషన్ అన్నీ చేయాలి. సో, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, కొంత అమౌంట్ ట్రేడ్ చేసుకోవాలి, కొంత అమౌంట్ ఆప్షన్స్ కూడా చేసుకోవాలి. అలా మనం బాగా షూర్ షాట్ ఉన్నవి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. రైట్, రైట్. సో, అయితే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు అంటే కోర్సుకి సంబంధించి ఎటువంటి మెటీరియల్స్ ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే ఆబ్వియస్గా బయట ఇన్స్టిట్యూట్స్ అనే వాళ్ళు కోర్స్ బయటకు వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇవ్వడమో లేదంటే ఏదైనా మెటీరియల్స్ ఇట్లాంటివి ఇస్తున్నారు కదా. సో, అంటే మీరు ఎటువంటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు? మేమేంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెటీరియల్, ఎన్ఎస్సి మెటీరియల్ ఇస్తున్నాము. దాంతోపాటు మా మెటీరియల్ కూడా అడిషనల్గా కూడా యాడ్ చేసి ఇస్తాం. ఆ తర్వాత క్వశ్చనీర్ కూడా ఇస్తాం. ఎవ్రీ టాపిక్ అయిపోగానే దానికి తగ్గ క్వశ్చనీర్స్ ఉంటుంది. సో, ఆ క్వశ్చన్స్ రిపీట్ చేసుకుంటే మీకు ఏంటంటే మళ్ళీ ఆ రివ్యూ అవుతూ ఉంటుంది. సో,
సో ఆ తర్వాత ఏంటి రన్నింగ్ నోట్స్, ప్రాక్టికల్ నోట్స్ ఉంటుంది, రన్నింగ్ నోట్స్ అవన్నీ ఇవ్వటం ద్వారా మీరు రిపీట్ చేసుకోవచ్చు. కాబట్టి మెటీరియల్ అనేది మెయిన్. సో అది మనకి మంచి మెటీరియల్ ఇస్తాం మీకు, అది ఒకసారి రిఫర్ చేసుకుంటే ఎనీ టైం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో ఏ డౌట్ ఉన్నా మళ్ళీ మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఈవెన్ కోర్స్ అయిపోయాక కూడా మీరు ఫాలో అప్ ఉంటుంది. సో యూఆర్ ఆల్వేస్ స్టూడెంట్ ఫర్ అస్ ఫర్ ఎవర్. కాబట్టి ఏంటంటే మీకు ఇంత టైం అనే సపోర్ట్ కాదు, మీరు ఎప్పుడు డౌట్ వచ్చినా మళ్ళీ మనకి రిఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకా ఏంటంటే కొంతమంది ఒక బ్యాచ్లో సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే గ్యాప్ ఉంది, వాళ్ళందరూ కూడా ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మీరు బాగా అర్థం చేసుకొని ఓకే సార్ మాకు బాగా వచ్చింది అనే వరకు మాతో ఉంటామే. సో అలా మీకు మేము సపోర్ట్ చేస్తాం. అయితే హైదరాబాద్లో కొన్ని వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్స్ ఇవ్వడానికి. సో ఎందుకు రామచంద్రమూర్తి గారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏంటంటే మీరు అంటే వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అక్కడ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న స్పెషలైజేషన్ ఏంటి అసలు? డెఫినెట్గా సార్, మా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే నేను యాజ్ ఏ ట్రేడర్ని, నేను ఇన్వెస్టర్, లాస్ట్ 20 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లాట్ ఆఫ్ మార్కెట్ సైకిల్స్ చూశాను నేను. సో నా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే మీకు చెప్తూ ఉంటాం కాబట్టి అటు థియరీని ఇటు ప్రాక్టీస్ని రెండు మ్యాచ్ చేస్తాం. ఊరికి చాలామంది ఏంటంటే ఒక 1 year 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏదో చెప్పేస్తుంటారు. ఈవెన్ 500కి 1000కి మీకు ఆన్లైన్లో చెప్తామని చాలామంది వస్తుంటారు. వాళ్ళు ఎవరికి కూడా అసలు ఆప్షన్స్లో 20 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ చెప్పగలను. సో అవన్నీ నేను చేశాను. అలాగే ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ట్రేడ్ ఎలా చేయాలి, ఇంట్రాడే ఎలా చేయాలి, పొజిషన్ ట్రేడ్, ఇలా ప్రాక్టికల్గా నేను చేయగలను కాబట్టి మీ కళ్ళ ముందు నేను చేస్తుంటాం కాబట్టి ఆ లైవ్ మార్కెట్లో మీకు అర్థమవుతుంది. సో మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి, ఇప్పుడు లాసెస్ని ఎప్పుడు చూసినా ఏంటంటే అందరూ కూడా ఏం చెప్తారు, డౌన్ యావరేజ్ చేస్తుంటారు, అంటే లాస్ని యాడ్ చేస్తుంటారు. అది కట్ చేసి ప్రాఫిట్ని యాడ్ చేయటం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క పోర్ట్ఫోలియోని ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికీ కూడా మేము రివ్యూ చేస్తుంటాం. సో రివ్యూ చేసి వాళ్ళని ఎక్కడ మిస్టేక్స్ వచ్చాయి, వాళ్ళని ఎలా ఇది చేసుకోవాలి. సో ఎవ్రీ మంత్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మేము రివ్యూ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మేము ఉన్నాము అనే సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ స్టూడెంట్స్ కోర్స్ అయిపోయినా కూడా రివ్యూ చేపిస్తుంటాం. సో ఎలా ఉంది ఏంటని మానిటరింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ సపోర్ట్ ఉంటుంది, టచ్ సపోర్ట్. కాబట్టి మిగతా అందరికన్నా కూడా మా దగ్గర ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే మేము అవుతాం. కాబట్టి ఏంటంటే ఆ పర్ఫెక్ట్గా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మాతో ఉండొచ్చు. సో రామచంద్రమూర్తి గారు అదేవిధంగా అడ్వైజరీ గురించి, ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? డెఫినెట్గా సార్, ఇప్పుడు ఏంటంటే మేము కోర్సు చేయలేము సార్, మాకు అంత ఐడియా ఉంది, సో మాకు అంత టైం కానీ ఇది కానీ లేదు అనే వాళ్ళకి ఇంకొక హెల్ప్ ఏం చేస్తున్నాం అంటే అడ్వైజరీ సపోర్ట్ ఇస్తున్నాం. సో దానిలో ఏంటంటే మీకు డైలీ ఒక 2 calls 2 trades అడ్వైజ్ ఇస్తుంటాం, అది 3 days 4 days అలా ఉంటుంది. అలాగే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా అది ఇస్తుంటాం. సో వాటిల్లో ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ స్టాప్ లాస్ తెలుస్తుంది. కాబట్టి మీరేంటంటే ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ ఉండటం వల్ల మీకు మిస్టేక్స్ అవ్వవు. సో ఫస్ట్ దానివల్ల ఏంటంటే చాలా ఈజీగా అసలు ఏది కొనాలి, మీ దగ్గర మనీ ఉంది, మా దగ్గర నాలెడ్జ్ ఉంది, రెండు మ్యాచ్ అయ్యాయనుకోండి మంచి రిజల్ట్ వస్తుంది, ఇద్దరం బాగుంటాం. సో తర్వాత ఎవ్రీ 15 daysకి మేము రివ్యూ చేస్తుంటాం. అలాగే ఎవ్రీ వీక్ మా స్టాఫ్ మాట్లాడుతుంటారు, ఎవ్రీ 15 days నేను పర్సనల్గా రివ్యూ చేస్తుంటాను. కాబట్టి మనకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ ఒక 2-3 కంపెనీలే పట్టుకొని వాటిలోనే స్టక్ అయిపోతారు, యావరేజ్ చేసుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ఒక మనకి బ్రేక్అవుట్ స్టాక్స్ అని, లేకపోతే ఫాస్ట్ బ్రేక్ డౌన్లో రివర్స్ అయ్యే స్టాక్స్ అలాంటివి ఇస్తుంటాం మేము. అలాగే మేము ఇచ్చేవన్నీ టాప్ 200 కంపెనీస్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు మూమెంట్ బాగా వస్తుంది. సో అది మనకి ఫండ్ అడ్వైజరీ సర్వీసెస్ మంత్లీ చాలా బేస్ మినిమం అమౌంట్ తీసుకుంటాం. కాబట్టి మీకు ఏంటంటే ఒక షార్ట్గా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయటం, ఒక సపోర్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అంతా కూడా ప్రొఫెషనల్ అయిపోద్ది. సో చాలామంది ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్ లేకపోతే 100 రూపీస్ 150 రూపీస్ ఆ స్టాక్స్ కొని స్టక్ అయిపోతుంటాం, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది అయిపోతుంది. సో అవన్నీ ఇక్కడ మీకు మారతాయి అన్నమాట. సో అదొకటి. అలాగే ఫండ్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇందులో ఫండ్ మేనేజ్మెంట్లో బేసిక్గా ఏం చెప్తున్నాం అంటే యాజ్ పర్ సెబీ రూల్స్ మీ దగ్గర మనీ ఉంది, బట్ మీకు టైం ఉండట్లా.
కాబట్టి దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే మా యొక్క మోతీలాల్ ఓస్వాల్‌లో మాకు ఫ్రాంచైజీ ఉంది. దానిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు మేము ఫోన్ చేసి ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఏంటన్నీ కూడా మీతో మాట్లాడుతూ ట్రేడ్ చేపిస్తాం. కాబట్టి ఏమవుతుందంటే మీకు మా స్టాఫ్ ఉంటారు కాబట్టి మా అడ్వైజ్ మీకు వస్తుంటుంది. మీ ఇక్కడ ట్రేడ్ అలాగే చేపిస్తుంటాం కాబట్టి మానిటరింగ్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. మీ పేరు మీదే మనీ ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఏంటి అంతా కూడా మీ పర్యవేక్షణలో ఉంటుంది. మా పర్యవేక్షణలో మేము సూపర్వైజ్ చేస్తుంటాం. కాబట్టి ఇద్దరం కలుస్తాం కాబట్టి అవుట్పుట్ బాగా వస్తుంది. అంటే ఎమోషనల్స్ ఉండవు. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టలేరు, మేము పెడుతుంటాం. అలాగే మీరు టార్గెట్ దాకా ఎదురు చూడలేరు, మేము వెయిట్ చేస్తాం. కాబట్టి అక్కడే మేజర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మీరు లాస్ని యావరేజ్ చేస్తుంటారు, మేము లాస్ కట్ చేస్తాం. కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్లో ఏంటంటే మంచి రిజల్ట్ ఛాన్స్ ఉంది. అలాగే మాకు మోతీలాల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మాకేం డౌట్స్ వచ్చినా వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేస్తుంటాం. ఒక పెద్ద ఆర్గనైజేషన్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి మనకి యాక్యురసీ ఎక్కువ పెరిగి మనకి గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా రామచంద్రమూర్తి గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? మా ఆఫీస్ వచ్చి నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ హైటెన్షన్ రోడ్లో రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ కాల్షియం హాస్పిటల్ దగ్గర ఉంది. ఆపోజిట్ ఫ్లాట్ నెంబర్ 51 రోడ్ నెంబర్ 3. అలాగే మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి 8008968277 అలాగే 9000838555. ఈ నెంబర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మొత్తం మాట్లాడండి. మీకు మంచి క్వాలిటీ సర్వీసెస్ మేము ఇవ్వగలం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తారు అండ్ అదేవిధంగా అప్కమింగ్గా ఎటువంటి కోర్సెస్ మీరు తీసుకురాబోతున్నారు ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.